1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే గురుగారు. నమస్కారం. మానసింహార్పణ. గురుగారు, తొలి ఏకాదశి అంటేనే పండగలకి ముందు వచ్చే ఏకాదశి. అంటే తొలి ఏకాదశి వచ్చింది అంటే ఇంకా నెక్స్ట్ పండగలన్నీ రెడీగా ఉన్నాయి, మనం బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. తొలి ఏకాదశి యొక్క విశిష్టత, అదే విధంగా ఆ రోజు ఎలాంటి పూజా విధానం కానీ, అసలు ఏ రోజున తొలి ఏకాదశి వస్తుంది? మనకి ఈ జూలై 25వ తారీఖు రోజు తొలి ఏకాదశి వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏకాదశి ఈసారి 24 మధ్యాహ్నం నుంచి వచ్చి 25 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అందుకని మనకు సూర్యోదయం అప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని లెక్క వేసుకుంటూ ఉంటాం. ఆ రకంగా లెక్క వేస్తే 25వ తారీఖు సూర్యోదయం సమయంలో తొలి ఏకాదశి ఉంది. ఇప్పుడు దీన్ని తొలి ఏకాదశిని ఎందుకన్నాము? వెనకటి కాలం కొన్ని యుగాల కిందట మనకి ఇప్పుడు తెలుగు నెలల్లో లెక్క వేసుకుంటే చైత్రమాసం సంవత్సర ప్రారంభం అవుతుంది. కానీ కొన్ని యుగాల కిందట ఏమవుందంటే ఆషాఢ మాసమే ప్రారంభ మాసం అయింది. మనం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా చెప్పుకుంటాం. అలానే ఆషాఢం నుంచి అయిందనమాట, ప్రారంభమైంది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం ఇలా వెళ్ళిపోతుంటుంది నెలలు. అందుకని ఆ నెలలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశిగా చెప్పుకుంటాము. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ధాన్య ప్రామాణికంగా తీసుకుంటూ మనము తొలి ఏకాదశి అనగానే ఆషాఢ మాసంలో వస్తుంది అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇక్కడ అసలు తొలి ఏకాదశి రోజును ఇంకా ఏమని పిలుస్తారు అంటే, తొలి ఏకాదశి అని పిలుస్తారు, శుద్ధ ఏకాదశి అని పిలుస్తారు, తర్వాత దేవసేన ఏకాదశి అని పిలుస్తారు, హరివాసము అని పిలుస్తుంటారు, ఆషాఢ ఏకాదశి అని పిలుస్తారు, మోక్షద్రయ ఏకాదశి అని పిలుస్తారు. ఇలా రకరకాల పేర్లతో ఈ యొక్క ఏకాదశి, మిగతా ఏకాదశికి ఇన్ని పేర్లు లేవు. ఈ యొక్క ఏకాదశికి, తొలి ఏకాదశికి మాత్రమే ఇన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే, మనము మామూలుగా ఉపవాసాలు ఉంటాము. ఈ ఉపవాసాలు ఎలా ఉంటాం మామూలు రోజుల్లో అంటే, ఉదయం చక్కగా భగవంతుడికి సంబంధించిన స్తోత్రములు, పారాయణాలు అన్నీ కూడా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ చేసి పడుకుంటాం మామూలు రోజుల్లో. ఇది గురువారాలు, శుక్రవారాలు ఉంటారు కదా, వారం వారం ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తారు. కానీ ఏకాదశి ఉపవాసం, అందులో తొలి ఏకాదశికి ఉపవాసాలు కొంచెం భిన్నంగా ఉంటుంది. సూర్యోదయంలో లేచి మనం సూర్యోదయానికి ముందే లేచి బ్రాహ్మీ ముహూర్తం 4 గంటల సమయంలో లేచి స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకొని భగవత్ పారాయణాలు అన్నీ కూడా దీపారాధనతో సహా పారాయణాలు అన్నీ కూడా ముగించుకొని కొన్ని పండ్లు భగవంతుడికి నివేదన చేస్తాము. ఆ నివేదన చేసినటువంటి పండ్లు మాత్రమే స్వీకరించాలి. విష్ణు సహస్రనామ పారాయణము, ఇంకేదైనా పారాయణము చేసుకుంటూ, లేదు గురు ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉండి ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండి 12 గడియలు వచ్చిన తర్వాత మనము మళ్ళా పునఃపూజ అంతా చేసుకొని మళ్ళీ భగవంతుడికి సంబంధించి పారాయణాలు అన్నీ కూడా చేసుకొని ఉపదేశం ఇచ్చింది కూడా పూజ చేసుకున్న తర్వాత పండ్లు వాటితో పాటుగా మహానివేదన అంటే అన్నము, పప్పు, కూర, మనం తినే పదార్థాలన్నీ కూడాను భగవంతుడికి నివేదన చేసి అది మనం భోజనంగా స్వీకరిస్తాం. అంటే ఒక రోజు మొత్తం నిర్జలంగా పండ్లు పాలతో మాత్రమే ఉంటాము. ఈ విధంగా ఏకాదశి ఈ విధంగా ఉంటారు. మామూలుగా మనం 2 పూట్ల తింటున్నాం, కానీ ఏకాదశి నాడు అలా తినట్లేదు, పండ్లు మాత్రమే తీసుకుని ఉంటాము. తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభమవుతుంది. అంటే 4 నెలల పాటు దీక్షాకాలం కూడా చెప్పబడుతుంది, కార్తీక మాసం వరకు. ఇదంతా కూడా సన్యాసులు చేస్తారు. చాతుర్మాస దీక్ష ఎవరు చేస్తారు అంటే సన్యాసులు మాత్రమే చేస్తారు. ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసేది కొంతమంది చేస్తారు. పౌర్ణమి నుంచి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు కొంతమంది చేస్తారు. ఇలా 2 రకాలుగా చాతుర్మాస దీక్ష చేస్తారు. ఈ సన్యాసులు ఈ చాతుర్మాస దీక్ష మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడైతే మొదలు పెట్టారో ఆ స్థలం నుంచి విడిచి వెళ్ళరు. 4 నెలలు అదే స్థలంలో ఉండి దీక్ష కొనసాగిస్తూ, అంటే వారు సంబంధించిన భగవత్ కార్యములన్నీ కూడాను ఒకే ప్రదేశంలో ఉండి చేసుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ చేస్తూ ఉంటారు సన్యాసులు మొత్తం కూడా. చిన్నజీవ స్వామి వారు, శారదా పీఠం వారు, ఇట్లా ప్రతి పీఠం వారు కూడా, పెద్ద పెద్ద పీఠాలు ఏవైతే ఉన్నాయో అలా ప్రతి పీఠం వారు కూడా చాతుర్మాస దీక్ష చేస్తుంటారు సన్యాసులు. ప్రతి సన్యాసి కూడా చేయాలి, పీఠం ఉన్నా లేకపోయినా సన్యాసి దీక్ష కనుక తీసుకుంటే
ఖచ్చితంగా ఆయన చాతుర్మాస దీక్ష చెయ్యవలసిందే. ఇలా చేస్తూ ఉంటాడు. అసలు ఈ తొలి ఏకాదశి ఎక్కడ మొదలైంది? మనకి విష్ణుమూర్తి మృడాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాల్సి వచ్చింది. ఆ మృడాసురుడితో కొన్నాళ్ల పాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక ఉత్తర ద్వారం గుండా ఉన్నటువంటి గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో ఆ యొక్క మృడాసురుడు ఏమనుకుంటాడయ్యా అంటే, ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, అలసిపోయి ఉన్నాడు కదా, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తిని సంహరించడం చాలా తేలిక అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే ఆ యొక్క విష్ణుమూర్తిలోంచి ఒక చిన్న శక్తి పుడుతుంది. ఆ శక్తి మృడాసురుడిని సంహరిస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి లేచి చూసేసరికి మృడాసురుడు సంహరింపబడి ఉంటాడు. ఎలా సాధ్యమైంది అంటే ఆ శక్తి చూపిస్తుంది అనమాట. నేను ఈ విధంగా సంహరించాను స్వామి అని. కాబట్టి నువ్వు నాలోంచి వచ్చావు కాబట్టి నీ పేరు ఏకాదశి అని పేరు పెడతాను అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి ఆ యొక్క శక్తి తన కూతురుగా భావించి శక్తిని ఏకాదశి అనే పేరు పెట్టాడు. అప్పటి నుంచి మనం ఈ తొలి ఏకాదశి ఇలా చేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఏకాదశి అనేది ప్రారంభమైంది మనకి. ఈ తొలి ఏకాదశి అలా చేసుకుంటారు. ఎవరైతే ఈ తొలి ఏకాదశిని చక్కగా మనసా వాచ కర్మణ కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో, అచంచలమైన భక్తి, మామూలు భక్తి ఒక రకంగా సరిపోదు. ఆ కాసేపు మన యొక్క కోరికలు తీర్చడానికే తప్ప మోక్షానికి సరిపోయేంత భక్తి మనం స్వీకరించట్లేదు, అంత భక్తిగా మనం చెయ్యట్లేదు. ఎవరైతే అచంచలమైన భక్తితో కనుక ఈ విష్ణుమూర్తిని కొలిచారా భగవత్ శక్తి వాళ్ళల్లోకి వస్తుంది. ఆ ఏకాదశి నామధేయం చేశారు కదా ఆమె కూతురికి, ఆమె యొక్క శక్తి మనలోకి వస్తుంది, మనం తరించిపోయేంతగా చేస్తుంది. జన్మ రాహిత్యాన్ని, ఇంకొక జన్మ లేకుండా తరింపజేసేటట్టు, ఇది చివరి జన్మ, నువ్వు ఎన్ని పాపాలన్నా చెయ్యి అని చెప్పి పాపాలు చేసే ఏకాదశి ఉపవాసాలు ఉండటం కాదు. అంత భక్తితో ఉంటే అచంచలమైన భక్తి, రాక్షస భక్తి అంటాం కదా, రాక్షసుల్లాగా ఉంటాడు వాడు అంటే రాక్షసుడు ఎంత భక్తిగా ఉన్నారో మనందరికీ తెలుసు. అంత ఘోరంగా నీవు భక్తి శ్రద్ధలతో కనుక ఉండగలిగితే జన్మరాహిత్యాన్ని ఇస్తుంది, నీవు పాపం చేసి ఉన్నా సరే. అందుకే రాక్షసులు అంత పాపం చేసినా వాళ్ళు మోక్షానికి పొంది చేశారు ఏందయ్యా అంటే వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క తపశ్శక్తి ఆ విధంగా ఉంది. మరి మనం ఇవాళ తపస్సు చేయలేం కదండి. మనకు ఈ ప్రస్తుత కాలంలో అడవులు లేవు, కూర్చొని చేసేంత ఓపికలు లేవు, తపస్సు చేసేంత తీరికలు లేవు. మరి ఎలా అంటే నామస్మరణే తపస్సు. నీవు నామస్మరణ కనుక నిత్యము చేస్తూ ఉంటే ఆ నామస్మరణ తపస్సుగా మారుతుంది. దాన్ని అచంచల భక్తితో, రాక్షసుడు ఎంత భక్తితో చేశాడో అంత భక్తితో కనుక చేసి ఉంటే ప్రహ్లాదుని భగవంతుడు ఎలా కాపాడాడో, ఎక్కడైనా ప్రహ్లాదుని కాపాడాడు. ఎంత కష్టం వచ్చినా ప్రహ్లాదుని ఆదుకున్నాడు. ఆ విధంగా మనల్ని కూడా విష్ణుమూర్తి ఆదుకుంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు గురు ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క మంత్రాన్ని చేస్తూ, లేదు ఉపదేశం ఏమీ లేదు అంటే అభిషేకాలు శివుడికి చేసినా పర్లేదు. విష్ణుమూర్తి కదండి, మరి వాళ్ళు శివుడికి చేయమంటున్నా అంటే శివకేశవులకు భేదం లేదు. శివకేశవులకు మనం భేదం చూడకూడదు. అలా శివకేశవ భేదం లేదు కాబట్టి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ యథా శివమయోర్ విష్ణు యం విష్ణుర్మయ శివ అని మనకు వేదం చెప్పబడి ఉంది. కాబట్టి శివకేశవులకు భేదం లేదు. కాబట్టి నీవు ఏ దేవతనైతే ఆరాధిస్తావో ఆ దేవత ఆ విధంగా అనుగ్రహిస్తుంది. విష్ణుమూర్తి రూపంలోనే శివుడు అనుగ్రహిస్తాడు, శివుడి రూపంలోనే విష్ణువు అనుగ్రహిస్తాడు. లేదు ఇద్దరిని కొలుస్తున్నావు, ఇద్దరు అనుగ్రహిస్తారు. ఏ దేవత అయినా ఒకటే. హా శివమయోర్ విష్ణుయం విష్ణుర్మయ శివ, మొత్తం ఆయనే, మొత్తం ఈయనకి ఆయనకి భేదం లేదు, ఈయన ఆయన ఒకటే అని శాస్త్రం చెప్పబడ్డది. కాబట్టి నువ్వు అభిషేకాలు చేసుకున్నా, శివాభిషేకం చేసిన, విష్ణు సహస్రనామం పారాయణాలు చదివిన, గురు ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని కొంతమంది, నారాయణ మంత్రాన్ని కొంతమంది ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఉపదేశాలు అమ్మవారి మంత్రాన్నైనా సరే చివరికి అలా ఏ మంత్రాన్ని నువ్వు ఉపదేశం తీసుకున్నావో ఆ మంత్రాన్ని గనక సాధన చేస్తూ ఉన్నా కానీ ఆ రోజు నువ్వు ఏకాదశిని సంపూర్ణం చేసుకున్నట్లే. ఆ విధంగా ఎవరైతే సంపూర్ణం చేసుకుంటారో వారికి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ తొలి ఆకాశని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడా కూడా మాకు టైం లేదండి, కుదరట్లేదండి ఇటువంటి మాటలు చెప్పవద్దు. శివ దర్శనము, విష్ణు దర్శనం చేసుకోండి, ప్రదక్షిణ నమస్కారాలు చేయండి, అన్నీ చేసుకోండి. మీకు ఎంత చేతనైతే అంత
వరకు చేసుకొని సద్వినియోగం చేసుకోండి ఉన్న ఆ యొక్క రోజుని. అంతేకాని తప్పించుకునే సాకులు చేసి మీ యొక్క జన్మని మీరు సార్థకతం చేసుకోకుండా ఉండకండి. చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.